కరీంనగర్ జిల్లా కేంద్రంలో సిలిండర్ పేలిన ఘటన కలకలం రేపింది. ఆదర్శ్ నగర్ లోని గుడిసెలో ఈ పేలుడు సంభవించింది. భారీగా శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దాదాపు 20 ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నాలు చేశారు. ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, దీంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీంతో ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దం వేయడంతో స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే దాదాపు ఆదర్శ నగర్ లో సుమారు 45 నుండి 50 గుడిసెలలో ఈ అగ్ని ప్రమాదం సంబంధించినట్టు కూడా మనకు స్థానికంగా తెలుస్తుంది. అయితే ఈ రోజు జాతర సందర్భంగా కూడా అక్కడ ఉన్న స్థానిక గుడిసెలో నివసిస్తున్న ప్రజలు కూడా ఒక్కసారిగా గూడెం బంధువులందరూ కలిసి కూడా జాతరకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ జాతరకు వెళ్లే క్రమంలో అక్కడ ప్రమాదశాత్తు గుడిసెలో ఉంది ఒక గుడిసెలకు సంబంధించిన అగ్ని ప్రమాదం సంబంధించిన. అయితే దీంతో వెంటనే ఆ అగ్ని ప్రమాదంతో ఉన్న ఆ గుడిసెలో ఉన్న సిలిండర్ పేలడంతో మాత్రమే ఇటు స్థానిక పక్కనే ఉన్న మరో గుడిసె కూడా అంటుకోవడంతో అక్కడ కూడా సిలిండర్లు దాదాపు 9 నుంచి 10 సిలిండర్లు పేలడంతో మాత్రం మంటలు చెలరేగాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు చేయడంతో ఒకదానితో ఒకటి మొత్తం దాదాపు 45 నుండి 50 గుడిసెలు కూడా పూర్తిగా దగ్గర మంటల్లో ఆవుతాయి. అయితే వెంటనే స్థానికులు కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే స్థానికులు కూడా ఇటు అధికారులతో పాటు ఇటు ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించడంతో మాత్రం ఉడావుడిన అక్కడ చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలను కూడా అదుపులో తెచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇటు వెంటనే నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మాత్రం ఇటు వాటర్ ట్యాంకుల ద్వారా కూడా వాటర్ తో తెచ్చి దాన్ని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాం. దాదాపు 3 గంటల వరకు కూడా ఈ మంటలు చేయడంతో దాదాపు పూర్తిగా గుడిసెలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే ఇందులో ఉన్న పూర్తిగా వస్తువులతో పాటు ఇతర వాహనాలు కావచ్చు, ఇతర వారికి తినడానికి నివసించే పరిస్థితి లేకుండా పూర్తిగా దగ్ధమయ్యాయని కూడా తెలుస్తుంది. అయితే దీనికి మాత్రం ప్రమాదశాత్తు ఈ అగ్ని ప్రమాదం సంబంధించినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఆ సమయంలో ఇళ్లలో ఆ గుడిసెలలో ఎవరు లేకపోవడంలో మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే దాదాపు సుమారు అక్కడ స్థానిక చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన భవనాలు కూడా ఉండడంతో అక్కడ పేలుళ్లతో మాత్రం స్థానికులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే ఇటు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా సంఘటన స్థలానికి చేరుకొని మాత్రం వారిని వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశించారు. అయితే ఇప్పుడు గంగుల కమలాకర్ మాత్రం ఇటు వెంటనే ఆ బాధిత కుటుంబాలకు మాత్రం ₹1,00,000 తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇలాంటి గుడిసెల్లో ప్రమాదాలు సంబంధించే అవకాశం ఉన్నందున వెంటనే పక్కా ఇల్లు నిర్మించి వారికి పేద ప్రజలకు అండగా ఉండాలని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం స్పందించి మాత్రం వీరికి తక్షణ సహాయం అందించాలని కూడా డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఒక్కసారిగా పేలులు సంభవించడంతో మాత్రం కరీంనగర్ నగర్ మాత్రం భయభ్రాంతులకు గురయ్యారని చెప్పవచ్చు. గిద్దు గోపీకృష్ణ, అంటే ఫైర్ సేఫ్టీ అధికారులు ఏ నివేదిక ఇచ్చారు? అలాగే మంటలు ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? స్థానిక అధికారులు ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడికి చేరుకున్నారా? ఎందుకు అయితే దాదాపు పూర్తిగా మంటలకు మాత్రం పూర్తిగా గుడిసెలు మాత్రం 45 నుండి 50 గుడిసెలు మాత్రం పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పచ్చు. అయితే దాదాపు 3 గంటలు మంటలు చెలరేగిన దాదాపు 3 గంటల తర్వాత మాత్రం ఇటు మంటలను ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటర్ ట్యాంక్ తో కూడా స్థానికులు సహాయం తీసుకుంటూ కూడా నీళ్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే దాదాపు ఇప్పటికీ పూర్తిగా మాత్రం మంటలు అనేది అదుపులోకి వచ్చాయని చెప్పవచ్చు. అయితే దీంతో వెంటనే ఘటనా స్థలాలు కూడా ఇటు కార్పొరేటర్ లో నగర మేయర్ తో పాటు ఇంకా ఎమ్మెల్యే కూడా అక్కడ సంఘటన స్థలాలు చేరుకొని మాత్రం పూర్తి స్థాయిలో నివేదికలు ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించారు. వాళ్ళు కూడా దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వినయిస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే తెలిపిన పరిస్థితి. దాదాపు ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగినట్టు కూడా స్థానికంగా ప్రాథమిక అంచనా వేశారు. దాదాపు ఎంత నష్టం జరిగిందన్న విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సింది. అంటే స్థానిక ఆ గుడిసెలకు సంబంధించిన ఎవరైతే ప్రజలు వారు
సమ్మక్క జాతరకు వెళ్ళడంతో మాత్రం పూర్తి స్థాయి అక్కడ ఎవరు లేకపోవడంతో మాత్రం ఇది ఎంత నష్టం జరిగిందనేది మాత్రం అంచనా వేయలేకపోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు ఇది 45 నుంచి 50 ఇళ్లకు సమస్య, గుడిసెల సమస్య పూర్తిగా వస్తువులతో పాటు పూర్తిగా దగ్గరవడంతో మాత్రం స్థానిక నిరుపేద కుటుంబ సభ్యులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఇటు స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.